పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుంకర రమేష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ విచ్చేశారు. ఈ యొక్క క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు రంగినేడి సుబ్బారావు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య పరీక్ష అందించాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. మెడికల్ క్యాంపులో గుండె పరీక్ష, ఈసీజీ, ఎకో, గుండె స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలో ఆపరేషన్లు అవసరం అనుకున్న వారికి విజయవాడ స్వర హాస్పిటల్ ఉచితంగా చేయబడను అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుంకర రమేష్, సెక్రటరీ దొండపాటి చిట్టిబాబు, ట్రెజరర్ రుద్రరాజు, రామకృష్ణరాజు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు అల్లూరి నళినీదేవి, మాజీ అధ్యక్షులు పులపర్తి ప్రతాప్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మా జెడ్సీ ఆర్బి ఎస్వి రంగారావు గారు, ఆర్సి ఈ క్యాంప్ని నర్సాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుంకర రమేష్ ప్రెసిడెంట్ గారు, దొండపాటి చిట్టిబాబు గారు సెక్రటరీ, అలాగే రామకృష్ణరాజు గారు ట్రెజరర్, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో మా క్యాంప్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు, రీజన్ చైర్పర్సన్, ఉదయం పీడీజీ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు గారు ఈ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో నర్సాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంప్, మెగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి నర్సాపురం పరిసర ప్రాంతాల నుంచి, పాలకొల్లు పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పేదలు వచ్చారు. వీరందరికీ ఉచితంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి పరీక్షలు చేశాం. ఈ పరీక్ష ఉచితంగా ఇవన్నీ కూడా అండి, ఈకో కార్డియోగ్రామ్, ఈసీజీ ఇలాంటివన్నీ కూడా చేసి ఇప్పటికీ ఈ మూమెంట్కి 15 మంది దాకా వారికి స్టంట్ పడే అవకాశం ఉంది కనుక రేపు వాళ్ళు విజయవాడకి వెళ్ళి, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఉచితంగా స్టంట్ వేయించుకుని రావచ్చు. యాంజియోగ్రామ్ జరిగిన తర్వాత తదుపరి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ సమయానికండి. సాయంత్రం అయ్యేసరికి ఈ సంఖ్య రెట్టింపు కావచ్చు. ఇప్పటికీ 300 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరికీ క్రమంగా పరీక్షలు జరుగుతున్నాయి. నరసాపురం లయన్స్ క్లబ్ నందు విజయవాడ స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడతా ఉందండి. ఇక్కడ ఈ శిబిరానికి నరసాపురం
ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆచంట, కొడమిచ్చిలి, తాడేపల్లిగూడెం నుండి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వారు ఉచితంగా పరీక్షలు నిర్వహించుకోవడం, అవసరమైన వారికి ఎవరికైతే అవసరం ఉందో వారిని విజయవాడ స్వర హాస్పిటల్ నందు ఉచితంగా వారికి స్టంట్లు అయితే స్టంట్లు, ఇంకా యాంజియోగ్రామ్ అది ఉచితంగా నిర్వహించబడుతుందండి. ఇక్కడైతే మాత్రం షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు మరియు ఈసీజీ, ఈకో ఇక్కడ ఉచితంగా నిర్వహించబడతా ఉంది. ఇంతవరకు అయితే 500 మంది వరకు రిజిస్టర్ కావడం జరిగిందండి. ఇంకా సాయంకాలం 5 గంటల వరకు కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఉచితంగా మేము ఈ పరీక్షలు నిర్వహించడం, వారికి తర్వాత జరగబోయే పరీక్షలు కూడా ఉచితంగా జరగడం, శస్త్రచికిత్స ఎవరికైతే అవసరం ఉందో వారికి ఉచితంగా జరగడం జరుగుతుందండి. యాంజియోగ్రమీ కూడా ఉచితంగా జరుగుతుంది. వారి పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంది. లైన్ మెంబర్స్ అందరూ కూడా, పెద్దలు లైన్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేయవలసిన సర్వీస్ ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వారు అయినప్పటికీ దానికి నరసాపురం లయన్స్ క్లబ్ ప్రతిరోజు ప్రతి సెకను కూడా ఎక్కడెక్కడ అవసరత ఉందో తెలుసుకుని వారికి అవసరతలు గల వారికి అందించడంలో నరసాపురం లయన్స్ క్లబ్ సేవాభావంతో ముందుకు నడుస్తూ ఉంది. నుంచి ఈ సంవత్సరం 2024-2025 సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఈ లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఈ మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా సంస్థ చాలా ముందుకు వస్తుంది. ఈరోజు 25 ఆగస్టు 2024కి 24వ తారీఖుని మెగా హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇంతమంది రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ వచ్చి ఈ హెల్త్ క్యాంప్కి సద్వినియోగం చేయడం, అందరూ టెస్టులు చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మాకు సహకరించిన లియో క్లబ్ వారు కానీ, ఎన్ఎస్ఎస్ మీడియా మిత్రులు, అలాగే తోటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాకు చాలా సహకరించారు. అందరికీ నా ధన్యవాదాలు.